హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ క్రిస్పీ అటుకులు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోబోతున్నాం. దీన్ని మీరందరూ చక్కగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇది బ్యాచిలర్స్‌కి చాలా బాగా నచ్చుతుంది. ఇంకా వెరైటీగా ఎప్పుడైనా తినాలనుకుంటే ఇది చక్కగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా మనం వీటికి కావలసిన పదార్థాలు ఏమిటంటే అటుకులను తీసుకోవాలి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తొందరగా అటుకులని తీసేయాలి. ఎందుకంటే మెత్తబడిపోతాయి కనుక. నేను చూపించిన విధంగానే అటుకులు ఉండాలి. లేదంటే చాలా మెత్తగా ఉంటాయి. టేస్ట్ అనేది రాదు. ఇలా వచ్చాక మనం అటుకులని పక్కన పెట్టేసుకొని కోడిగుడ్లను తీసుకోవాలి. అలా నేను మాత్రం 5 ఎగ్స్‌ని తీసుకున్నాను. మినిమమ్ 2 అయినా సరిపోతాయి. ఇలా ఎగ్స్‌ని తీసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. మీరు కనుక ఎక్కువ టేస్టీగా ఇంకా ఉండాలి అనుకుంటే ఇంకాస్త 1, 2 ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. 5 కంటే ఎక్కువ వేసుకోకండి. ఒక కప్పుకి 5 సరిపోతాయి. ఆ తర్వాత చిన్న ఆనియన్ తీసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలుపుకోవాలి. ఇది మాడిపోకుండా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే మాడిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత మనం కాస్త దోరగా వేగిన తర్వాత పసుపు వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి ఎగ్స్‌ని తీసుకోవాలి. మీ ఇంట్లో ఎగ్స్ తినేవాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా ఇష్టపడితే చాలా ఎక్కువ సేపు కలపండి. లేదంటే పెద్దవిగానే ఉండాలనుకుంటే తక్కువగా కలుపుకోండి. అలా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగంటిపోతుంది. ఎగ్ ఫ్రైడ్ కాబట్టి మనం చాలా సేపు కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా చేయండి. తప్పకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా ఎలా వచ్చేసిందో? ఇలా ఈ కలర్‌లో రావాలి. అప్పుడు మనకు చక్కగా బాయిల్ అయ్యిందన్నమాట. ఆ తర్వాత మనం అటుకులను తీసుకోవాలి. అటుకులు వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. మెయిన్ టాస్క్ ఇదేనండి. మనం ఎలా కలుపుతున్నామనేది. ఈ విధంగా కలిపితేనే ఇవి ఇలా వస్తాయి. లేదంటే చాలా మెత్తగా, టేస్టీగా ఉండవు. ఇలా కలుపుతూనే ఉండాలి. చిన్నగా సిమ్‌లో ఉంచొద్దు స్టవ్. పెద్దగానే ఉంచి మనం ఎక్కువ సేపు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా అటుకులు ఇలా అవుతూ ఉండాలి. ఇలా అవుతున్నప్పుడే మనకి నేను చెప్పిన టేస్ట్ మీకు వస్తుంది. చూసారుగా ఎలా అటుకులు ఎగిరిపోతున్నాయో? అలా స్టవ్ పెద్దగానే ఉంచి మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా అటుకులు ఫ్రై అవుతాయి. మీరు క్రిస్పీగా కనుక తినాలి అని అనుకుంటే ఇది చాలా సేపు వేయించుకోవాలి. నేను మాత్రం ఎక్కువ సేపే వేయించాను. మీరు క్రిస్పీగా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ఎక్కువ సేపు ఇలాగే వేయించుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. తప్పకుండా ఇది ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చివర్లో మనం కారప్పొడి వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకున్నాక తర్వాత మొత్తం కలుపుకోవాలి. సరిపడా ఉప్పు, కారం చూసుకొని ఇక చివర్లో దించేసుకొని తినేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా అందరికీ చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
చూసారుగా ఎలా అయ్యాయో క్రిస్పీగా. క్రిస్పీగా వద్దు అని అనుకుంటే మాత్రం ఇంకాస్త ముందుగానే దించేస్తే సరిపోతుంది. నేను మాత్రం క్రిస్పీ కొరకు చాలా సేపు వేయించుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.